హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిన్ను టాక్స్. నోరూరుంచే బీరకాయ వెల్లుల్లి వేపుడు ఇలా చేసుకున్నారంటే రుచి చాలా అదిరిపోద్ది. వర్షాకాలంలో గొంతు మంట ఉన్నా, జలుబు ఉన్నా, దగ్గు ఉన్నా చాలా చక్కగా తగ్గిపోతాయి. గొంతు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మీడియం సైజ్ లేదా పెద్ద సైజు బీరకాయని నేను తీసుకున్నాను. మీరు కావాలంటే పావు కేజీ బీరకాయలైనా తీసుకోవచ్చు, చిన్నవి 2-3 అయినా తీసుకోవచ్చు. బీరకాయని చక్కగా చెక్కు తీసేసి రౌండ్గా కట్ చేసుకోండి. మనం కాకరకాయ వేపుడు చేస్తే కట్ చేస్తాం చూడండి, అలా చేసేసుకోండి. మరీ మందంగా కాదు, పలుచగా కాదు. ఒక మూకుడులో ఆయిల్ తీసేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వేపుడు కర్రీ మా అమ్మమ్మ చాలా బాగా చేసేది. ఆ వాసనకి ఎక్కడో ఉన్నవారు కూడా వచ్చేవాళ్ళు. మనము ఆయిల్లో వెల్లుల్లి కరివేపాకు వేయించుతుంటే ఇల్లంతా స్మెల్ వస్తుంది కదా, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది దీన్ని ఎక్కువ చేయరు, కానీ ఒక్కసారి చేసి చూడండి, ఇట్లనే తింటుంటే తినాలనిపిస్తుంది. ముక్కలు మాత్రం ఫ్రై అవుతున్నాయి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా ఇవి రంగు మంచిగా వస్తాయి, తొందరగా వేగుతాయి. మనము వారానికి ఒకసారైనా కూడా ఇలా మసాలాతో, అంటే ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లితో కర్రీ ఇట్లా చేసుకోవడం మంచిది వేపుడు. ఎందుకంటే ఇవి చాలా ఇమ్యూనిటీ పెంచుతాయి. గొంతులో మంట ఏమైనా ఉన్నా, జ్వరం వచ్చినా కూడా దీన్ని చక్కగా తినవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముక్కలైతే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్న. ఇవి పీసెస్ వేగేలోపు మనం ఇవన్నీ సిద్ధం చేసుకోవచ్చు. వేపుడికి కావాల్సినవి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ సిద్ధం చేసేసుకొని ఉంచుకోవాలి. నా కాడ ఎండుమిర్చి తక్కువ ఉన్నాయి, నేను పోపులో కానీ తుంచి ఉంచుకుంటాను. అవి వేసేసాను, ఎండుమిర్చి అయిపోయాయి. మీరు కావాలంటే 3-4 ఎండుమిర్చి వేసేసినా చాలా బాగుంటుంది. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక వీటిని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా ముద్దగా పట్టేసుకోవాలి. బాగా ముద్దగా పట్టొద్దు, కొంచెం గరుకు గరుకు ఉండేలా పట్టేసుకోవాలి. ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత స్పైసీ ఏముండదు, మనం మసాలాలు యాడ్ చేయం కదా. కానీ వర్షాకాలం, చలికాలం ఇలాంటివే తినాలనిపిస్తుంది ఎక్కువ శాతం. ఎందుకంటే గొంతు మంట, జలుబు వస్తుంటాయి కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చపాతీలోకి తిన్నా బాగానే ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి 2-3 డేస్ వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. బీరకాయ కూర వెంటనే ఖరాబ్ అవుతుంది, కానీ మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి 3-4 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటాయి. ఇప్పుడు పేస్ట్ గరుకులా పట్టుకున్నాక ఫస్ట్ అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు వేయించుకోండి. మళ్ళీ అవి పక్కకు వేసేసి అదే ఆయిల్లో మనము మసాలా పౌడర్ కోసం అవన్నీ వేయించుకున్నాక అవి తీసేసినాక మళ్ళీ కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా, అందులోనే కరివేపాకు, పసుపు వేసేసి మనం పౌడర్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసి చక్కగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులో బీరకాయ ముక్కలు కూడా వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఆ కారం అంతా ముక్కలకు పట్టేదాకా ఉంచండి. ఉంచినాక స్టవ్ ఆఫ్ చేయండి. అసలు ఇది చేస్తుంటే ఇల్లంతా స్మెల్లే వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎంతో టేస్టీగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని రైస్లో కలుపుకొని తింటుంటే నాకు కొంచెం గొంతు మంట, జలుబు వచ్చినట్టు అనిపించింది. ఇది తినగానే మంచి రిలాక్స్ అనిపించింది, గొంతు మంట అంతా పోయినట్టు అనిపించింది. లాస్ట్కి సర్వింగ్ బౌల్లోనైతే సర్వింగ్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ అన్నంతోనైతే కలుపుకొని తిన్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.